హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. కోవిడ్ కోరల్లోంచి ప్రపంచం బయటపడి కోలుకుంటున్న దశలో ఈ యుద్ధాలు, ఆర్థిక మాంద్యం వీటితో సతమతమవుతూ ఎలా ముందుకు నెట్టుకు రావాలా అని మూలిగి నక్కమే తాటికాయ పడ్డట్టు ముందుకు వెళ్తుంటే, అదే తరహాలో మరో వైరస్ పుట్టుకొచ్చింది చైనాలో అంటూ వస్తున్నటువంటి ఈ వార్తల వలన ప్రజల్లో భయాందోళనలనే మొదలయ్యాయని చెప్పుకోవాలి. అంటే ఒక ప్యానిక్ అనేది క్రియేట్ అయ్యింది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, కోవిడ్-19 అనేది చైనాలోని వుహాన్లో స్టార్ట్ అయింది. అదే తరహాలో ఈ హెచ్ఎంపివి కూడా చైనాలోనే స్ప్రెడ్ అనేది కనపడుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే, ప్రజల్లో ఇది కూడా చైనాలో స్టార్ట్ అయింది, ఇది కూడా కోవిడ్ లాగా ఇంపాక్ట్ చూపిస్తుందేమో అన్న భయం అనేది మొదలైంది. దానికి తోడు మీడియాలో వచ్చే వార్తలు విని జనాలు చాలా ప్యానిక్ అవుతున్నారు. అయితే అసలు ఈ హెచ్ఎంపివి వైరస్ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అది ఎవరిని ఈజీగా అటాక్ చేస్తుంది, అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళని అటాక్ చేస్తుంది, దానికి ట్రీట్మెంట్ ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అనే విషయానికి వస్తే, ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఇప్పుడేదో కొత్తగా వచ్చింది కాదు. ఇది ఇదివరకు ఎప్పటి నుంచో కూడా చాలా దేశాల్లో అవుట్బ్రేక్ అనేది చూపిస్తూనే ఉంది. దీన్ని హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అంటారు. ఇది అటాక్ అయితే కాఫ్, కోల్డ్, స్నీజింగ్, బ్రీతింగ్ ఇష్యూస్, రన్నీ నోస్, అలాగే స్టఫీ నోస్ ఇలాంటి లక్షణాలు అనేవి ఉంటాయి మైల్డ్ కేసెస్లో. ఇది సాధారణంగా ఎవరిని అటాక్ చేస్తుంది అంటే, వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళని. అంటే కిడ్స్లో కానీ లేదంటే ఓల్డ్ ఏజ్డ్ పీపుల్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. కిడ్స్లో ఏంటంటే అంతగా డెవలప్ అయ్యి ఉండదు ఇమ్యూన్ సిస్టమ్. ఇక ఓల్డ్ ఏజ్లో ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీకెన్ అయి ఉంటుంది. కాబట్టి వారిలో ఈ హెచ్ఎంపివి ప్రివలెన్స్ అనేది ఎక్కువగా ఉండిద్దని చెప్పుకోవాలి. అంటే వారికి అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. చిల్డ్రన్లో కూడా 5 years లోపు వాళ్ళకి మాత్రమే. అదేవిధంగా మిగతా ఇండివిజువల్స్లో చూసుకుంటే వారిలో కూడా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఇండివిజువల్స్లో, అంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్గా ఉన్న వాళ్ళని ఇది ఫస్ట్ అటాక్ చేస్తుంది. సో వారిలో మాత్రమే సీరియస్ సిమ్టమ్స్ అనేవి కనబడతాయి, సివియర్గా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. మిగతా వారిలో మామూలు కాఫ్, కోల్డ్ ఎలా ఉంటుందో అలాంటి లక్షణాలు మాత్రమే ఉంటాయి. దీని గురించి పెద్దగా భయపడాల్సినంత అవసరం కూడా లేదు. న్యూస్ ఛానల్స్లో కానీ ఇతరత్ర సోషల్ మీడియాలో చెప్పుకున్నంత సివియారిటీ అనేది ఏమీ ఉండదు, భయపడాల్సినంత అవసరం కూడా లేదు. అయితే దీని గురించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అంటే, కొన్ని కేసెస్లో ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్లో ఇది కొన్ని సివియర్ కాంప్లికేషన్స్కి లీడ్ చేస్తుంది. అవేంటంటే లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, లేదంటే ఆస్మా, సిఓపిడి, న్యూమోనియా లైక్ సిమ్టమ్స్ అనేవి కలుగు చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే సివియర్ రెస్పిరేటరీ ఇల్నెస్ అనేది వస్తుంది. దానివల్ల బ్రీతింగ్ ఆడకపోవడం కానీ, అలాగే డిజప్నియా అనేది రావడం కానీ, అంటే శ్వాస అనేది పూర్తిగా అందకపోవడం, అలాగే రెస్పిరేటరీ సిస్టంలో ఇన్ఫ్లమేషన్ అనేది రావడం కానీ, రెస్పిరేటరీ మజిల్స్ హైపర్ రియాక్టివిటీ అనేది జరగడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే హైగ్రేడ్ ఫీవర్ కూడా వస్తుంది. ఇలాంటి కొన్ని కేసెస్లో మాత్రమే దీని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. వారిలో మాత్రమే సివియర్ ఇల్నెస్ అనేది కలుగు చేస్తుంది. అంతేకాని దీని గురించి మిగతా కోవిడ్-19 అలాగే ఇతరత్ర వైరస్ లాగా ఇదేదో చేసేస్తుంది, ఏదో వచ్చి పడిపోతుంది మీద అన్నంత భయం అనేది పడాల్సిన అవసరం లేదు. మరి దీన్ని ఏ విధంగా ట్రీట్ చేయాలి, అదేవిధంగా ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే, జనరల్గా మనం చెప్పుకున్నట్టు పిల్లలు 5 సంవత్సరాల లోపు వాళ్ళని ఎక్కువ గ్రూప్స్లో, అంటే స్కూల్స్లో కానీ నర్సరీ కేర్ సెంటర్స్లో కానీ క్లోజ్ కాంటాక్ట్ అనేది ఎక్కువ లేకుండా ఉంచాలి. అదేవిధంగా
సర్ఫేసెస్ అనేవి ఎక్కువ టచ్ చేయకుండా ఉండాలి. షేక్ హ్యాండ్స్ కానీ లాంటివి ఇవ్వకుండా ఉండాలి. ఎప్పటికప్పుడు హ్యాండ్స్ అనేవి శానిటైజ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఇది మెయిన్గా స్ప్రెడ్ అయ్యేది కఫింగ్ అండ్ స్నీజింగ్ వల్ల కాబట్టి ఫేస్ మాస్క్ అనేది వేసుకుంటే ఎలాగో వింటర్ సీజన్ కాబట్టి ఇబ్బంది ఉండదు. జనరల్గా ఇది అవుట్ బ్రేక్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే వింటర్ అండ్ ఎర్లీ స్ప్రింగ్లో దీని అవుట్ బ్రేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. వింటర్ అంటే మనకు తెలిసిందే పీక్ వింటర్ డిసెంబర్ జనవరి పీక్ వింటర్ ఉంటుంది. అలాగే ఎర్లీ స్ప్రింగ్ అంటే మార్చ్ ఏప్రిల్ మంత్స్లో ఎర్లీ స్ప్రింగ్ అనేది ఉంటుంది. ఈ సీజన్లో మాత్రమే ఇది అవుట్ బ్రేక్ అనేది ఎక్కువగా జరుగుతుంది. మరి దీన్ని ఎలా మనం ట్రీట్ చేయాలి వాళ్ళకి అంటే మైల్డ్ కేసెస్లో అయితే ఇన్ కేస్ ఫీవర్ కానీ ఉన్నట్లయితే ఎస్టెమినోఫెన్ అంటే మనకి పారాసెటమాల్, అదేవిధంగా స్టఫీ నోస్ కానీ రన్నీ నోస్ కానీ ఉన్నట్లయితే నాసల్ డికంజెస్టెంట్స్ కానీ, ఇక మ్యూకస్ ఎక్కువగా ఉండి ఊపిరాడకపోతూ ఉంటాయి మ్యూకోలైటిక్స్ కానీ, ఇవి జనరల్గా మైల్డ్ కేసెస్లో ఓటీసీ మెడిసిన్ ద్వారా మేనేజ్ చేసుకోవచ్చు. ఇక సివియర్ కేసెస్లో అయితే ఆక్సిజన్ థెరపీ ఇవ్వడం కానీ లేదంటే కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడం కానీ ఎక్కువగా చేస్తుంటారు అంటే సివియర్ కేసెస్లో. ఇక యాంటీబయాటిక్స్ పనిచేస్తాయా దీనికి అంటే ఇది వైరల్ డిసీజ్ కాబట్టి దీనికి యాంటీబయాటిక్స్ అనేవి ఎక్కువగా పనిచేయవు. ఇమ్యూనిటీని పెంచుకోవడం కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. అంతకుమించి చేసేదేమీ లేదు. కోవిడ్-19 వచ్చినప్పుడు రెమిడెసివిర్లని అవని ఇవన్నీ ఎన్ని తీసుకున్నా కూడా పోయేవాడు పోయాడు, ఉన్నవాడు ఉన్నాడు. కాబట్టి ప్రాథమికంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు. అదేవిధంగా మాస్క్ అనేది ధరించడం అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. ఇక ఇది కరోనా లాగా పాండమిక్ డిసీజ్ అవుతుందా అనే విషయానికి వస్తే ఇలాంటి వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి జనరల్గా 3 టైప్స్గా డివైడ్ చేస్తారు. అవేంటంటే ఎండమిక్, ఎపిడమిక్ అండ్ పాండమిక్. ఎండమిక్ అంటే ఒక పర్టికులర్ కంట్రీలో కానీ రీజియన్లో కానీ ఒక పర్టికులర్ జియోగ్రఫికల్ ఏరియాలో కానీ సీజనల్గా వచ్చిపోయేదాన్ని ఏమంటామంటే ఎండమిక్ డిసీజ్ అంటాం. ఉదాహరణకి మనకి మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ సీజన్లో ఒక పర్టికులర్ ఏరియాలో అవుట్ బ్రేక్ అనేది జరిగి మళ్ళీ అవి డిసప్పేర్ అవుతూ ఉంటాయి. అలాగే ఎపిడమిక్ అంటే ఒక పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ సీజన్లో దాని అవుట్ బ్రేక్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఎపిడమిక్ డిసీజ్ అంటారు. ఉదాహరణకు మనకి సీజనల్గా వచ్చే ఫ్లూ కానీ ఇవన్నీ కూడా ఎపిడమిక్ డిసీజ్ అంటారు. ఇక పాండమిక్ అంటే ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ జియోగ్రఫికల్ ఏరియాస్ ఆర్ రీజియన్స్ ఆర్ కంట్రీస్ దాని అవుట్ బ్రేక్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా సడన్గా జరుగుతూ ఉంటుంది. దాన్ని పాండమిక్ అంటారు. మనకి కోవిడ్-19 అనేది పాండమిక్ కోవలేక వస్తుందని చెప్పుకోవాలి. సో ఇలా డిసీజెస్ని ఇన్ఫెక్టియస్ డిసీజెస్ని ఎపిడమిక్, ఎండమిక్ అండ్ పాండమిక్ ఇలా డివైడ్ చేస్తారు. సో ఇప్పుడున్నటువంటి హెచ్ఎంపివి వైరస్ అంటే హ్యూమన్ మెటానీమో వైరస్ అనేది పాండమిక్ అనేది కాదు. ఇది ఎపిడమిక్ అండ్ ఎండమిక్ డిసీజ్ మాత్రమే. దీని గురించి వరి అవ్వాల్సిన పని అయితే లేదు. దీని గురించి ఇంకేదైనా మీకు సమాచారం కావాలంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా బాగా చదువుకున్న వాళ్ళైతే WHO వెబ్సైట్లోకి వెళ్తే ఉంటుంది. అలాగే దీని గురించి ఎవరెవరో చెప్పినట్టు కంగారు పడాల్సిన అవసరం లేదు. దీని గురించి మీకేమైనా కూడా భిన్నాభిప్రాయాలు ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.